సో ఈరోజు రాజకీయాలు చూస్తుంటే మొత్తం వరదలు, కొంతమంది ఏమో ఫామ్ హౌజుల్లో, కొంతమంది ఏమో కామెంట్స్లల్లా ఉన్నారు. పాపం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకో గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తిరుగుతూనే ఉన్నాడు, కానీ ఆయన మీద వచ్చే అపవాదులు వస్తూనే ఉన్నాయి. అపవాదులు ఖచ్చితంగా రావాలంటే ఈ ఫోటోలు చూసి నేను ఇంటికైనా ఉడికొచ్చిన, వేరే పనులు కొన్ని ఉన్నా, కొన్ని మీకు చూపిస్తా. ఇది రాలే, బఫర్ అవుతుంది కానీ అప్పటిదాకా తీసుకుందాం. వచ్చిందా? ఒకటే వచ్చిందా? సో మంచి రసవత్తరమైనటువంటి విషయాన్ని పట్టుకొచ్చినట్టు. ఇప్పుడు ఈయన జూమ్ చేసుకో. ఎవరు? రేవంత్ గడియారం టిక్ టిక్ అయింది. ఇద్దరు గడియారాలే. ఒక ఆయన గడియారం మీద ఆరోపణలు ఉంటాయి, ఇంకొక ఆయన టిక్ గడియారాలు ఇంపోర్ట్ చేసుకుంటాడు, ట్యాక్స్ ఎగ్గొట్టు. ఇప్పుడు ఖమ్మం జిల్లాల వరదలు ఎట్లయినాయో ఏమైనాయో మనం చూసినాం. అది నది లెక్క కనిపిస్తలేదు. గోదావరి కంప్లీట్గా ఒక ఏమంటారు సముద్రం అయిపోయి తిరుగుతున్నదని చెప్పి సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. తిరుగుతుంటే తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆ ఖమ్మానికి ఎంతమంది ఉన్నారు? ముగ్గురు మంత్రులు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ గారు ఉన్నారు, దాని తర్వాత మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఏం కట్టలు కట్టినరు అని అంటే, ఇప్పుడు నేను మాట్లాడడం కాదు, నేను మాట్లాడితే బీజేపీ మనిషి, కాంగ్రెస్ వ్యతిరేకి ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు నేను మాట్లాడడం కంటే నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే తెలంగాణ జనమే మాట్లాడాలి. ఓకే, ఈ మధ్య నేను జర టాక్టిక్ చేంజ్ చేసిన జరిగిన జర మధ్యలో ఏమన్నా వస్తే బీట్ చేసుకో నువ్వు. సౌండ్ చేయి. ఇదే మా లోకల్ ప్రకాశ్ నగర్ ఇక్కడే ఉంటాం, లోకల్లో ఉంటాం మేము. 7 o'clock మార్నింగ్ 7 o'clock ఇక్కడికి వచ్చాము. కండిషన్ చూసాము, అంతా వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. అందరూ తెలిసిన అంకుల్ వాళ్ళే, మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. జస్ట్ పోలీస్ అంకుల్, ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు, జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు. వచ్చారు, చూశారు, వాళ్ళు వస్తున్నారు. ఏం ప్రయత్నం చేసాకంటే అయ్యా మేము వస్తాం, వాళ్ళు మీకు తీసుకొస్తాం, సేఫ్గా తీసుకొస్తాం, అది మా బాధ్యత, ఇప్పుడు మేము పీకుతాం, అన్ని చేస్తాం, అది ఇదని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే. ఇప్పుడు ఒక మంత్రి వచ్చిందంట, ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి? ఏం ఇక్కడ ఏమీ పీకలే, వచ్చిండు చూసిండు పోయిండు. మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. జనాలు ఉడుకుంటే పోతాం ఓట్లాడడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లాడడానికి? ఎందుకు వెళ్తున్నారు ఓట్లాడడానికి? ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం, అది వండుతాం, ఇది కావు, మీకు ఏమైనా కొనిస్తాం, ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు. ఏం చూస్తాం? వచ్చే ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు, ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు? ముగ్గురు మంత్రులు ఉన్నారు. వల్ల ఇదొక చిన్న ఇది సేవ్ చేశారు. వీళ్ళకి మేము చాలా కృతజ్ఞత రుణపడి ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కొద్దిగా కాపాడండి. డీజేటీలు అంటారు చూడు, వచ్చిండయ్యా వయ్యారి అని అంటాడు చూడు, గట్లనే ఉంటుంది. ఇప్పుడు ఆయన వచ్చి ఏమని అన్నాడు? వరద బాధితులకు 10,000 తక్షణ సాయం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారు? నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఏదైతుందో, ఇప్పటిదాకా సౌండ్ రాలేదా? నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఏదైతుందో వాళ్ళని మేము టీంని ఏదైతుందో మేము పంపించినాము, వాళ్ళని కాపాడినామని అన్నారు. ఆ పిల్ల ఏమని చెప్తుందన్న? ఆ యువత ఏం చెప్తుంది? గజ ఈతగాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడినరు అని చెప్పింది. ఏ పీకుడు మొగోడు పోయిన ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖమ్మంలో, ఏ పీకుడు మొగోడు పోయినరు అని చెప్పి ఆ పిల్ల మాట్లాడుతున్నది. సిగ్గులు శరాలు చేసుకొని కాకరి చుంచుతున్నారు జనాలు కాంగ్రెస్ పార్టీ మీద. ఇగో ఇప్పుడు డీజేటీలలో నేను డైలాగ్ కొడుతున్నా, చిన్నమ్మ ఓయారి లపక్కన మింగి అస్థిపంజరం ఉంచుతున్నారు మీరు జనాలని. కరెక్ట్గా చెప్తే ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, శ్రీధర్ అన్న, 10,000 రూపాయల పారితోషికం కోసము ప్రజలు కష్టాలు పడుతున్నారా? మళ్ళా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక మాట చెప్తున్నా. నిన్న నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు రాత్రి 11 గంటలకు. గిరీష్ భాయ్ ఈ న్యూస్ నువ్వు పక్కన తీసి, నేను జనరలీ 9:30-10 గంటలకు మనం పండుకునేటోళ్ళం. నిన్న ఎందుకో మేల్కున్నా,
ఈ ఫోన్ వచ్చింది, జనరల్గా ఉంటేనే చేస్తారు. ఆయన పేరు విక్రమ్ ఖమ్మంకి అని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్న ఈ న్యూస్ నువ్వు ఖచ్చితంగా తీసుకోవే, ఎందుకన్నానంటే ఇది ఇట్లా ప్రాబ్లం అవుతున్నది, మేము పంపించినాం టీంని, మేము చేసినాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడన్న తుమ్మల నాగేశ్వరరావు. నేను చెక్ డ్యామ్ కట్టినా, అది కట్టినా, నేనే చేసిన, ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో నేను చేతులు కలిపి ఇది చేసినా, నేను అది చేసినా అని చెప్తాడు. 9 మంది మరణావస్థలు ఉన్నప్పుడు ఒక హెలికాప్టర్ తీసుకురాలని ముఖ్యమంత్రి ఇలా 10,000 రాస్తాడా? అదే అంటున్నా, నాకు విచిత్రం. ఇంకొకటి ఏందనంటే సిగ్గులు శరాలు ఉండాలి కాంగ్రెస్లలో, మన్నువాడ ఇలా జిందగీలలో మళ్ళీ కుక్కలు చింపి ఇస్తారాకైతుంది ఇలా జిందగీ. ఏం రాస్తురు చూడు, వీళ్ళకు ఇట్లాంటి డిజాస్టర్ వస్తుంది కదా, వాళ్ళకు లంకె బిందెలు సంపాదించుకునే ఒక ఆపర్చునిటీ అది. ఏం రాస్తున్నారు చూడు, నష్టం 5,000 కోట్లు. ఎవడు అంచనా వేసాడు? అంచనా సైంటిఫికల్గా రీజన్ ఏది? యూ షో మీ ది ప్రూఫ్లు చూపెట్టుర్రి. వెనకటికి ఒక ప్రభుత్వం ఉండే, ఆ ప్రభుత్వం ఏమో నష్టం ఎంత అయిందో అసలు కేంద్రానికి నివేదననే ఇవ్వకపోతుండే. ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లాంటిదనంటే ఏదైనా డిజాస్టర్ అవుతుంది కదా, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దమ్. చలో మంచిగా అయింది కదా, నష్టం కానీ ఇంకా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం కట్టలు కడుతున్నాడు? ఏదో ఇప్పుడు పూజలు పునస్కారాలు నేను చేయొద్దని అంటలే, నువ్వు చెయ్యి, కానీ ప్రజల సేవనే పెద్ద పూజ కదా. మానవ సేవే మాధవ సేవ అని అన్నారు వెనకటికి. మళ్ళీ ఇప్పుడు మానవ సేవ వచ్చినప్పుడు ఏడొచ్చినావు నువ్వు? భట్టి విక్రమార్క గారు కనబడతలేరు, పొంగులేటి శ్రీనివాస్ కనబడతలేరు, మన ఈయన పేరేంది తుమ్మల నాగేశ్వరరావు వీడు అసలే కనబడతలేడు. ఒక హెలికాప్టర్ అన్న కనిపించింది ఖమ్మంలో. ప్రజల్లో ఆగ్రహాలు. ఆ పిల్లది నేను ఎందుకు ఆపేసిన తెలుసా అన్న, పచ్చి బూతులు తిట్టింది మిమ్మల్ని, పచ్చి బూతులు తిట్టింది, కాకరిచ్చి నోట్ల తూ అని ఉంచింది. మీరు ఏం చేయరు తెలుసా, కాంగ్రెస్ వాళ్ళు చేతిలో ఉంచుకొని గింత అవుతుంది కదా, గల్ల ముక్కు పెట్టి చచ్చిపోరు ఊపిరాడక. మీ ఉంచులా మీ తుప్పలా మీరే చచ్చిపోరు. ఇది పరిస్థితి ఇవాళ తెలంగాణలో. పెద్ద పెద్ద మాటలు, మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తానని అంటారు. నువ్వు అడుగుతున్నావేంత 5,000 కోట్లు. సరే, డబ్బులు పక్కెడితే తక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో పక్కకు పెట్టుడు అనేది కాదన్న. వీళ్ళు ప్రజలకు ఒక హెలికాప్టర్ పంపని ముఖ్యమంత్రి, ఒక హెలికాప్టర్ పంపని ఉప ముఖ్యమంత్రి, ఒక హెలికాప్టర్ పంపని ఒక రెవెన్యూ శాఖ మంత్రి, ఒక హెలికాప్టర్ పంపని ఇంకొక శాఖ మంత్రి. ఇప్పుడు మనం నిన్న ఆల్రెడీ 5,000 కోట్లు మాత్రం కేంద్రం వీళ్ళకి ఇవ్వాలి. ఈ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5,000 కోట్లు ఎట్లొచ్చినావు? అసెస్మెంట్ ఏడికేం చేసినావు? హూ ఆర్ ది అఫీషియల్స్? వాట్ ఈస్ ద సోర్స్? వాట్ ఈస్ ద రిస్క్ మిటిగేషన్ ప్లాన్? అసలు ఏంది? తర్వాత ఈ 5,000 కోట్ల రిస్క్ మిటిగేషన్ ప్లాన్ ఏంది నీది? నెక్స్ట్ టైం ఇట్లా వరదలు రాకుండా నువ్వు ఏం కట్టలు కడతావు? దీని మీద ఏమన్నా మాట్లాడిండ్రా? మాట్లాడలే. ఇందులో కూడా రాజకీయాలే. నువ్వు ఆపర్చునిటీ శ్రీధర్ అన్న, విపత్తు వచ్చిందనంటే అది వీళ్ళకు సంతోషమిగా. ఇట్లా అంటే అయిందా, వరదలు అయినాయా, రోడ్లు పోయినాయా, స్తంభాలు కూలిపోయినాయా, కరెంట్ వస్తలేదా, సచ్చిర్రు ఎవరైనా 4-5 ఇట్లా 10,000 రూపాయలు ఎక్స్గ్రేషియా. లాస్ట్ టైం కూడా సున్నం అవుతుంది అన్న గోడకు సున్నాలు రావు 10,000. అంటే ప్రజలు ఇలా 10,000 కోసం బతుకున్నారా? ఓ మాట అడుగుతున్నా. అంత ఘోరమైన విపత్తు జరిగితే ఖమ్మంలో మీరు ఎట్లుండాలా? ఒక్క ఐఏఎస్ రాలే, ఒక్క కలెక్టర్ రాలే, ఒక్క ఐపీఎస్ రాలే. వస్తాం పోతాం. మళ్ళీ వీళ్ళు సిగ్గు తప్పిన శరం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలే మాట్లాడారు, మళ్ళీ పెట్టమంటే పెడతా. ఎవ్వరు రాలే, ఇగో ఈ గజ ఈతగాళ్ళు ఈ అన్నలు వచ్చి నన్ను కాపాడినరు అని చెప్పిండ్రు. ప్రజలే కాపాడు. సిగ్గులు శరాలు ఉండాలా మీ జీవితాలలో మనువడ. మీరు క్రెడిట్ తీసుకుంటారు శ్రీధర్ అన్న. ఏడికైనా అవుతుంది. అరే క్రెడిట్ తీసుకొని కూడా సిగ్గు శరం ఉండాలి వీళ్ళకు. ఈ అంతటి విపత్తుల భారతీయ జనతా పార్టీలకు అసలు సిగ్గుశరం ఉన్నదా అని అడుగుతున్నా. టికెట్ల కోసం సంకనాకానికి వస్తారు కదా కార్యకర్తల దగ్గరికి. ఒక్కోడన ఖమ్మంలో కనిపించిండ బీజేపీ వాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళనంటే అధికారంలో ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నాం. పువ్వాడాజే ఏడదాసుకున్నావు నిన్ను 2 సార్లు మంత్రిని చేసింది కదా ఈ నెల. ఏడదాసుకున్నావు నువ్వు. సిగ్గులు శరం ఉన్నది అని అంటున్నా. నీకు దందలు చేసుకోనిక గుర్తొస్తుంది, ఓట్లు అడగనిక గుర్తొస్తుంది, కార్యకర్తలను సంపేపియానికి గుర్తొస్తుంది. అడ్డమైన ఆరోపణలు నీ మీద వాంగ్మూలం ఇచ్చి చచ్చిపోయింది సాయి గణేష్. కన్ఫెషన్ ఇచ్చాడు, నా సావుకు కారణం, నా సూసైడ్కి కారణం నువ్వని చెప్పి. ఈ సిగ్గు శరం ఉన్న ప్రభుత్వం నీ మీద యాక్షన్ తీసుకుంటలేదు. ఇవన్నీ పక్కకు పెడితే కాషాయ కార్యకర్తలమే కదా, టికెట్లు తీసుకున్న వాళ్ళు ఉండాలి కదా నా ఖమ్మంలో. మళ్ళీ ఏడదాచుకున్నారు వాళ్ళు కూడా, ఏడదాచుకున్నారు. లాస్ట్కు కనిపించేది ఎవరు కనబడతారంటే మళ్ళీ సంఘ్ పరివార్ వాళ్ళే కనబడతారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళే సేవాభావాలు చేస్తారు. టికెట్లు అప్పుడు మాత్రం ఈ పీకుడు మొగోళ్ళు పారాషూట్ డ్రాపర్లు దిగుతారు ఈ గాడికి.
పెద్ద పెద్ద ఓళ్ళు ఇక తోపుగాళ్ళు అందరు దిగుతారు ఇక్కడికి. ఇగో ఇది నా ప్రాబ్లం. ఇంట్లో మేమేమైనా తప్పు మాట్లాడినామా శ్రీధర్ అన్న? మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్ ఏమైనా తప్పు మాట్లాడినామా? మేమేమైనా తప్పు మాట్లాడితే మమ్మల్ని ఉతికేయండి, లేదా మేము మాట్లాడింది కరెక్ట్ అయితే ఇది నలుగురికి షేర్ చేయండి. ఆ కాంగ్రెస్ వాడికి షేర్ కావాలా, బీఆర్ఎస్ వాడికి షేర్ కావాలా, కాషాయ కార్యకర్త అని చెప్పి మాట్లాడతారు కదా, మన కాషాయ కార్యకర్తలు అని అంటారు, నాయకులు అని అంటారు కదా, వాళ్ళ ఇంట్లోకి కూడా షేర్లు కావాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాకరించి ఉంచాలి. మళ్ళీ ఇదంతా అవుతుంటే ఏమవుతుందని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురారా? ఇప్పుడు కాదా రాజకీయం చేసేది? టికెట్లు అప్పుడు కార్యకర్తలను బలి చేసి వీళ్ళు అవుతారాయా? మళ్ళీ వచ్చేప్పుడు మాట్లాడతారు టికెట్లప్పుడు. డీజేటీలు డైలాగే కొడతాను. నిన్న సినిమా చూసిన, నా అంతర్గత మద ఆవేశం నీకు అర్థమైతలేదా అన్న మార్కస్, నీకు అర్థమైతలేదా మార్కస్ అని చెప్తారు. కిలో గ్రిల్డ్ చికెన్ తిని. బీజేపీ వాళ్ళది గిదే పని. మళ్ళీ ఇలా మనకి 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలన్నా వద్దా? దీని మీద మాట్లాడాలన్నా వద్దా? మీరు ఏం కట్టలు కడుతున్నారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి మాట్లాడాలన్నా వద్దా? 5,000 కోట్ల తర్వాత వద్దాం మనం. బట్ అట్లీస్ట్ ప్రజలకు ఏమైంది, ఏం కథ, ఈ ముఖ్యమంత్రికి వాళ్ళు బతుకున్నారా లేదా అని అన్నది తెలియలేదు. కానీ 5,000 కోట్ల నష్టమైంది, కేంద్రం మాత్రం పైసలు పంపాలి. ఎందుకు? ఏఐసిసి ఆడికి పంపనికేనా? జాతి కులగాన చేయనికేనా? జాతిగాంధికి పంపనికేనా? అసెస్మెంట్ ఏంది మై డియర్? యాజ్ అ ట్యాక్స్ పేయర్ నేను అడుగుతున్నా. నువ్వు ప్రజల్లోని కాపాడే అసెస్మెంట్ అయితే చేయలేదు ఇదరన్న. కాకపోతే నష్టం అసెస్మెంట్ మాత్రం టక్కున చేసేసిండు. ఏడికైనా పైసలు వస్తాయన్న ఆపర్చునిటీ ఉంటుంది వీళ్ళది. అందరు గట్లనే పాడైనరు. ఓడి సుఖంగా ఉన్నాడని పిచ్చోళ్ళు అయిపోయి బక్రగాళ్ళు ఎవరైతురు తెలుసా? కార్యకర్తలు అవుతురు. అది ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలు పాగలగాళ్ళు అవుతురు శ్రీధరన్న. మనం మాట్లాడింది తప్ప, మాట్లాడేది తప్ప అయితే ఫ్రెండ్స్ మమ్మల్ని ఉతికేయండి, ఆధారాలు పెట్టి ఉతికేరు. ఇప్పుడు నేను మాట్లాడిన లాజికల్తో మాట్లాడిన. వేర్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్? వేర్ ఈజ్ బీఆర్ఎస్ లీడర్షిప్? వేర్ ఆర్ ది బీజేపీ? పెద్ద పెద్ద తోపులు కదా, 2 మంత్రులు ఉన్నారు కదా, ఒక్కోళ్ళన్నా మాట్లాడుతున్నారా దీని మీద? ఖమ్మం ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి మనం మాట్లాడినరా? సెంట్రల్తోనే మనం మాట్లాడుతున్నామని చెప్తున్నారా? ఎవ్వరు మాట్లాడతలే. మోడీయే ఫోన్ చేసిండు. అన్నిటికీ మోడే. ఇంకా మోడీ తప్ప ఇంకా మొగోడు లేడిగా భారతీయ జనతా పార్టీ. ఏం కావాలంటే మేము ఇస్తున్నాము, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ పంపిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళే పంపించారు. కానీ వీడికి వచ్చిర్రా? ఈ డిజాస్టర్ అసెస్మెంట్ చేసిర్రా? ఇప్పుడు ఆ పిల్ల అంటుంది కదా, ఎవరు వచ్చిర్రు? 3 మంత్రులు వచ్చిర్రా అని చెప్పి కాకరించి ఉంచింది మిమ్మల్ని. ఇప్పుడు నేను మాట్లాడతానేమో గిరీష్ నువ్వు బీజేపీ మౌత్ పీస్ అంటారు, నేను బీజేపీని కూడా తిరుగుతున్నా కదా ఇవాళ. మళ్ళీ 2 మంత్రులు ఉన్నారు, కట్టలు కడుతుర్రా అని అంటున్నాను. సో ఈ పేపర్లేమో అన్ని మంత్రులంతా ప్రాంతాల్లోనే అని చెప్పుకుంటాయి. నమస్తే తెలంగాణ చూస్తే ఎవరు లేరు అని చెప్పుకుంటారు. నమస్తే తెలంగాణలో ఎవరు ఉండరు. ఈ పేపర్లోనేమో అందరు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. మళ్ళీ పువ్వాడ అజయ్ మంచి గలీజ్ మాటలు వస్తున్నాయి పొద్దున. నిజంగా చెప్తున్నా, జంగిల్ మాటలు వస్తున్నాయి పువ్వాడ అజయ్ నిన్ను చూస్తే. నువ్వు అంటే నాకు ద్వేషం కాదు, గ్రినా. సాయి గణేష్ చరిత్ర ఇన్న తర్వాత ద్వేషం కాదు, నువ్వు అంటే గ్రినా. మీ ఇంట్లో కూడా ఈ వీడియో చూస్తే నేను గ్రినా చేసుకోవాలా చెప్తున్నా. నేను పర్సనల్గా చెప్తున్నా, నాకు పర్సనల్ కెపాసిటీలో మాట్లాడే హక్కు ఉన్నది పువ్వాడ అజయ్. సిగ్గు శరం ఉండాలా. 2 సార్లు మంత్రివి, మళ్ళీ ఏం కట్టలు కడుతున్నావు? ఇక్కడ భారతీయ జనతా పార్టీలకు రానికి ప్రయత్నం చేస్తా అంటాడు. ఇప్పుడు అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నువ్వు వచ్చినావంటే మాత్రం నేను భారతీయ జనతా పార్టీని మామూలుగా ఊకోని ఈసారి. ఆడ అలు పెరగని పోరాటం చేస్తున్నారు కార్యకర్తలు. సీరియస్గా నాకు నిన్న 11 గంటల రాత్రికి కార్యకర్త వినా ఏమొచ్చింది? ఆయనకు ₹1 వచ్చిందా? విక్రమ్ అనే మనిషికి రూపాయి పైస వచ్చిందా? లే, చిత్రగుప్తులో మేము డిస్కస్ చేస్తున్నందుకు నాకు శ్రీధర్ అన్నకి ఏమన్నా నష్టపరిహారం కింద మాకేమన్నా వేసిందా ₹2 లాజిక్ని మర్చిపోతే మన లాగులే ఊడో తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మిమ్మల్ని అడుగుతా, నేను ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?